చెరువులోనో లేదా అక్వేరియంలోనో చేపలు నీటిలో ఈదడం మనం ఎప్పుడైనా గమనించామా? అవి ఎలాంటి అలికిడి చేయకుండా చాలా సులువుగా, నిశ్శబ్దంగా నీటిలో ముందుకు వెళ్తూ ఉంటాయి. మనలాగా ఈదడానికి వాటికి చేతులు మరియు కాళ్ళు ఉండవు. అయినప్పటికీ అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. తక్షణమే తమ దిశను మార్చుకుంటాయి. ఆపదను పసిగట్టి క్షణాల్లో తప్పించుకుంటాయి. మరి చేపలు నీటిలో అంత సులువుగా ఎలా ముందుకు కదులుతాయో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఏదైనా ఒక వస్తువు నీటిలో కదలడానికి ప్రయత్నించినప్పుడు నీరు ఆ కదలికను అడ్డుకుంటుంది. స్విమ్మింగ్ పూల్‌లో మనం నడవడానికి లేదా వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించినప్పుడు నీరు మనల్ని వెనక్కు నెట్టడాన్ని మనం గమనించవచ్చు. చేపలు కూడా నీటిలో కదిలేటప్పుడు ఎప్పుడూ ఈ నీటి నిరోధాన్ని ఎదుర్కొంటాయి. అందుకే వాటి శరీర నిర్మాణం ఈ పనికి అనుగుణంగా ప్రత్యేకంగా ఉంటుంది. చేప యొక్క శరీర నిర్మాణాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే దాని ముందు భాగం సన్నగా ఉండి మధ్యలో వెడల్పుగా మారి తోక వైపు మళ్ళీ సన్నగా ముగుస్తుంది. ఈ నునుపైన ఆకారం నీటి నిరోధాన్ని తగ్గించి నీరు శరీరం చుట్టూ సులభంగా ప్రవహించేలా చేస్తుంది. ఈ ప్రత్యేకమైన ఆకారాన్నే ధారావాహక ఆకారం అని అంటాం. ఈ ఆకారం నీటి నిరోధాన్ని తగ్గించి చేప తక్కువ కృషితో ముందుకు కదలడానికి సహాయపడుతుంది. అయితే కేవలం ఆకారం మాత్రమే సరిపోదు. చేప అసలు ఎలా కదులుతుందో ఇప్పుడు చూద్దాం. చేప ముందుకు ఈదాలని నిర్ణయించుకున్నప్పుడు దాని మెదడు శరీరంలోని కండరాలకు సంకేతాలను పంపుతుంది. అప్పుడు ఆ కండరాలు ఒక తరంగం మాదిరిగా క్రమపద్ధతిలో సంకోచిస్తాయి. దీనివల్ల శరీరం ముందు భాగం ఒకవైపుకు వంగుతుంది మరియు తోక దానికి వ్యతిరేక దిశలో బలంగా వంగుతుంది. ఈ కదలిక నీటిని వెనక్కి నెడుతుంది. నీరు వెనక్కి నెట్టబడినప్పుడు చేప శరీరం ముందుకు కదులుతుంది. నీటిలో ముందుకు కదలడానికి ఇదే ప్రాథమిక నియమం. మరి ముందుకు వెళ్ళాలంటే నీటిని వెనక్కి నెట్టాలి. ఇందులో తోక ప్రధాన పాత్ర పోషిస్తుంది. తోక చేసే ప్రతి బలమైన కదలికకు చేపకు ఒక చిన్న కుదుపును ఇచ్చి ముందుకు నెడుతుంది. ఇలాంటి వరుస కదలికల వల్ల చేప సాఫీగా ముందుకు వెళ్తుంది. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కదిలే ఈ పూర్తి ప్రక్రియనే మనం చలనం అని అంటాం. మెదడు పంపే సంకేతాల ద్వారా కండరాలు మరియు తోక సమన్వయంతో పనిచేయడం వల్లే చేపలలో ఈ చలనం సాధ్యమవుతుంది. అయితే చేపలు కేవలం ముందుకు మాత్రమే కదలవు. అవి పక్కకు తిరగడం, ఆగడం, పైకి రావడం లేదా కొన్నిసార్లు కిందికి వెళ్ళడం కూడా చేస్తాయి. ఇక్కడే వాజాలు ఉపయోగపడతాయి. సైకిల్ తొక్కే వ్యక్తి దిశను మార్చడానికి, సమతుల్యత పాటించడానికి తన చేతులను మరియు శరీరాన్ని ఎలా అయితే ఉపయోగిస్తాడో, అలాగే చేపలు సమతుల్యతను కాపాడుకోవడానికి, దిశను మార్చడానికి మరియు వేగాన్ని నియంత్రించడానికి ఈ వాజాలు సహాయపడతాయి. చేపకు ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు అనగా నీటిలో నీడ పడినా లేదా అకస్మాత్తుగా ప్రకంపనలు వచ్చినా దాని మెదడు వెంటనే స్పందిస్తుంది. కండరాలు వేగంగా సంకోచిస్తాయి. తోక కదలికలు బలంగా మారి చేప క్షణాల్లో తప్పించుకుంటుంది. కనుక చేపల చలనం అనేది కేవలం ఒక కదలిక మాత్రమే కాదు. అది మెదడు పంపే సంకేతాలు, అది తీసుకునే నిర్ణయాలు మరియు చుట్టూ ఉన్న పరిసరాలకు ఇచ్చే ప్రతిస్పందన. మనం ఈ వీడియోలో నేర్చుకునే ఈ అంశాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. చేపలు నీటి నిరోధాన్ని తగ్గించే ధారావాహక ఆకారం ద్వారా నీటిలో సులువుగా కదులుతాయి. బలమైన కండరాలు, తోక నీటిని వెనక్కి నెడుతూ చేప ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి. పరిసరాలకు ప్రతిస్పందిస్తూ మెదడు నియంత్రణలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి జరిగే ఈ కదలికనే మనం చలనం అని అంటాం.